పాత నిబంధనలో జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వాక్యం, క్రొత్త నిబంధనలో మత్తయి సువార్తమానం 21వ అధ్యాయం 5వ వాక్యం. ఈ రెండు చోట్ల వ్రాయబడిన మాటల్లో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన మాటలు నేను చెప్తాను చూడండి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వాక్యంలో, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. మత్తయి సువార్తమానం 21వ అధ్యాయం 5వ వాక్యాన్ని కూడా మనం చదువుకొనగలిగితే అక్కడ వ్రాయబడిన మాటలు కూడా ఇలానే ఉంటాయి చూడండి. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. తలపైకి లేపి ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. సందర్భానికి తగినట్లుగా ఈరోజు యేసుక్రీస్తు తనను రాజుగా ప్రత్యక్షపరుచుకున్న రోజు. ఈరోజు యెరూషలేము అంతా ఒక ఊరేగింపుగా అందరూ ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని ఆయన ఊరేగించుకుంటూ వారి వస్త్రములన్నీ నేల మీద పరచి హోసన్నా జయం, యూదుల రాజా నీకు శుభం కేకలు వేసుకుంటూ ఆయన ఊరేగింపుగా యెరూషలేము అంతా ఊరేగించుచున్న సమయం అది. దేవుని ప్రియులారా, ఇది మనకందరికీ తెలుసు. ఆయన గాడిద పిల్లనెక్కి ఊరేగింపుగా వస్తున్నారు. నేను మీతో చెప్పాలనుకున్న మాట, పరిశుద్ధాత్ముడు నన్ను దర్శించి బలపరిచిన ఒక మాట నేను మీతో చెప్తాను. ఈ రెండు వాక్య భాగాలలో నీ యొద్దకు వచ్చుచున్నాడు అనే మాటను మీరు జాగ్రత్తగా గమనించండి. నీ యొద్దకు వచ్చుచున్నాడు. యేసుక్రీస్తు ఈరోజు నీ యొద్దకు వచ్చుచున్నాడు. విశ్వసించిన వారందరూ చేతులెత్తి హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పాలి. యేసయ్య నా యొద్దకు వచ్చుచున్నాడు అని అనండి అందరూ. గట్టిగా చెప్పాలి. నీ రాజైన యేసయ్య సాత్వికుడై, దీన మనస్సు కలిగిన వాడై, బహుశాంతమూర్తి కలిగిన వాడై నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఈరోజు చాలామంది సియోను నివాసులారా సంతోషించుడి, సియోను నివాసులారా ఆనందించుడి, ఓ సంగమా ఉత్సాహధ్వని చేయుడి అని చెప్పుకుంటారు. ఎందుకు? నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు. నా రాజైన యేసయ్య నా యొద్దకు వచ్చుచున్నాడు. ముందు నీ యొద్దకు ఎందుకు వస్తున్నాడో తెలుసుకో. అప్పుడు పెట్టు స్టేటస్లో, నీ రాజు నీ యొద్దకు వస్తున్నాడు, నీ రాజు నీ యొద్దకు వస్తున్నాడు అని. నిజమే, ఆయన మన యొద్దకు వస్తున్నాడు. ఎందుకు నీ రాజు నీ యొద్దకు వస్తున్నాడు?
మన బంధువులు ఎవరైనా మన యొద్దకు వచ్చారు అనుకో, ఇల్లును గొల్ల చేసి వెళ్తారు. కొంతమంది నాయకులు వస్తుంటారు దోచుకోవడానికి, దాచుకోవడానికి. అప్పుడప్పుడు మనం వింటుంటాం కదండి, ఆయన వచ్చాడు 10 సంవత్సరాలు దోచుకున్నాడు, ఈయన వచ్చాడు 5 సంవత్సరాల నుంచి దోచుకుంటూనే ఉన్నాడు అని. కొన్నిసార్లు వారు వచ్చారయ్యా మా ఇంటికి, కొన్ని లాభాలు జరిగాయి, కొన్ని నష్టాలు జరిగాయి. మన వారు ఎవరైనా మన యొద్దకు వస్తే మంచి లేదా చెడు, చెప్పండి, మంచి లేదా చెడు. మరి సాక్షాత్తు మనల్ని సృజించిన సృష్టికర్తే నీ యొద్దకు వచ్చుచున్న రోజు ఈరోజు. సంతోషించుడి, ఆనందించుడి. ఎందుకు? నీ రాజు, మహాగణుడైన వాడు, మహోన్నతుడైన వాడు, వేల్పులలో గణుడు నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవుని ప్రియులారా, ఓబద్య గ్రంథం 1వ అధ్యాయం 5వ వాక్యాన్ని నేను చదువుతున్నప్పుడు ఒక మాట నన్ను ఆలోచింపజేసింది. ఆ మాటను మీరు గమనించగలిగితే, ఓబద్య గ్రంథం 1వ అధ్యాయం 5వ వాక్యాన్ని చూడండి. చోరులే కానీ, రాత్రి కన్నం వేయువారే కానీ నీ యొద్దకు వచ్చిన ఎడల కావలసినంత మట్టుకు దోచుకొని ఏం చేస్తారు? దొంగలు ఎవరైనా నీ యొద్దకు వచ్చారనుకో, రాత్రి కన్నం వేసేవారు ఎవరైనా నీ యొద్దకు వచ్చారనుకో, వారికి కావలసినంత మటుకు దోచుకొని వెనక ముందు ఆలోచించకుండా వెళ్తారు. మన దేవుడు నీ యొద్దకు వచ్చుచున్నది దోచుకునేదానికి కాదు. నా యేసయ్య నీ రాజు, నీ యొద్దకు వచ్చువాడు. ఆ వాక్యం నన్ను బాగా దర్శించింది. ఏంటో తెలుసా? నీ రాజు సాత్వికుడై నీ యొద్దకు వచ్చుచున్నాడు, నీ కుటుంబానికి వచ్చుచున్నాడు, నీ హృదయములోనికి వచ్చుచున్నాడు, నీ సంఘములోనికి వచ్చుచున్నాడు, నీ యొద్దకు వచ్చుచున్నాడు నీ రాజు. కొంతమంది దోచుకోవడానికి వస్తారండి, కొంతమంది చెడు చేయడానికి వస్తారు మన యొద్దకు. యోబు శరీరపు వ్యాధి చేత బాధపడుతుంటే తనకు కొంతమంది స్నేహితులు ఉన్నారు. యోబు బాధలో ఉన్నాడని తెలుసుకొని, యోబు ఇబ్బందుల్లో ఉన్నాడని తెలుసుకొని కొంచెం పరామర్శించి వెళ్దామని యోబు యొద్దకు వచ్చినట్లు 2వ అధ్యాయం యోబు గ్రంథం 11వ వాక్యం, 12వ వాక్యం, 13వ వాక్య భాగములను మీరు గమనిస్తే అక్కడ చక్కగా వ్రాయబడి ఉంటాయి. చాలా దూరం నుంచి యోబు స్నేహితులు యోబు యొద్దకు వచ్చినట్లు మనం చూస్తాం. యోబు యొక్క పరిస్థితిని చూసి బాధపడ్డారు. యోబు యొక్క స్థితిని చూసి జాలిపడ్డారు. యోబు అనుకున్నారు, నా భార్య నన్ను చావు చావు అని హెచ్చరిస్తుంటే నా స్నేహితులు ఎంత మంచివారో నా యొద్దకు వచ్చారు, నన్ను పరామర్శిస్తున్నారు, నా బాధలో వారు బాధ పొందుతున్నారు, నా దుఃఖములో వారు దుఃఖపడుతున్నారు, నా ఇబ్బందుల్లో వారు ఇబ్బంది చెందుతున్నారు అని కొంచెం యోబుకు ధైర్యం వచ్చింది. ఏ స్నేహితులు యోబు బాధలో ఉంటే యోబు యొద్దకు వచ్చారో ఆ స్నేహితులు ఎలాంటి వారో తెలుసా? ఒకానొక సందర్భములో యోబు గ్రంథం 16వ అధ్యాయం
మొదటి 2 వాక్యాలు చదివితే అక్కడ కొన్ని మాటలు ఉంటాయి చూడండి. యోబు ఏమంటున్నాడు వారి గురించి? యోబు వారి గురించి కొన్ని మాటలు చెప్తారు చూడండి. ఇట్టి మాటలు అనేకములు నేను విని ఉన్నాను, మీరందరూ ఎందుకు వచ్చారా నా దగ్గరికి? నేనేమో నన్ను పరామర్శించడానికి వచ్చారేమో అనుకున్నాను, నేనేమో నన్ను ఓదార్చడానికి వచ్చారేమో అనుకున్నాను, నేనేమో నా బాధలో నెమ్మదినివ్వడానికి వచ్చారేమో అనుకున్నాను. కానీ యోబంటారు చూడండి, మీరందరూ బాధకే కానీ ఆదరణకు కర్తలు కాదు. ఇప్పుడు యోబు స్నేహితులు యోబు యొద్దకు ఎందుకు వచ్చారు? బాధను కలుగజేయడానికి, ఆ బాధను రెట్టింపు చేయడానికి, ఆ బాధను మరి ఎక్కువగా చేయడానికి. నా యేసయ్య నీ వద్దకు వచ్చేది యోబు స్నేహితుల వలె బాధను కలుగజేయడానికి కాదు, దొంగ వలె దొరికింది దోచుకోవడానికి కాదు, నీ స్నేహితుల వలె చెడును తలపెట్టడానికి కాదు. సియోను సంగమా, యెరూషలేము వాసులారా, ఉత్సాహధ్వని చేయుడి, సంతోషించుడి, నీ రాజు, చెప్పండి అందరూ, నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆయన ఈరోజు వచ్చేయున్నాడు. ఆయన ఈరోజు మన మధ్యలోనికి వచ్చి ఉన్నాడు. ఆయన వచ్చి ఉన్నాడు. నీ వద్దకు వచ్చి ఉన్నాడు. నేను ఈరోజు మీతో కొన్ని మాటలు చెప్తాను. ఆయన మన యొద్దకు ఎందుకు వచ్చి ఉన్నారు? జాగ్రత్తగా వినాలి. యేసయ్య మన యొద్దకు ఎందుకు వచ్చి ఉన్నారు? జకర్యా ప్రవక్త అంటారు, మత్తయ్య గారు అంటారు, నీ రాజు నీ యొద్దకు వచ్చి ఉన్నారు, వచ్చుచున్నారు. ఓకే, వచ్చుచున్నాడు, వచ్చుచున్నాడు, వచ్చుచున్నాడు అంటాం. ఎవరైనా వస్తున్నారు అనే వార్త వినబడితే మన మనసు ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా? ఏదైనా చేస్తారేమో, ఏదైనా మేలు జరుగుతుందేమో, ఏదైనా మనం పొందుకుంటామేమో. ఇదిగో ఆ ప్రభుత్వం వస్తుంది, ఇదిగో పలాని అధికారి వస్తున్నాడు, పలాని వ్యక్తి వస్తున్నాడు, ఏదైనా. మరి యేసుక్రీస్తు నీ యొద్దకు ఎందుకు వచ్చుచున్నాడు? అసలు ఆయన రావడానికి కారణం ఏంటి? రీజన్ ఏంటి? యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం కొన్ని మాటలు చెప్తాను చూడండి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 6వ వాక్యం 8వ వాక్యం చదివితే కొన్ని మాటలు ఉంటాయి అక్కడ. 16వ అధ్యాయం 6వ వాక్యం 8వ వాక్యం. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూసి బ్రతుకమని నీతో చెప్పి తిని. 8వ వాక్యాన్ని చూడండి. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా వచ్చి ఉండెను గనుక, ఆ మాట మీరు గమనించాలి, నీకు అవమానము కలగకుండా నిన్ను పెళ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నాదానవైతివి. తలల పైకి లేపి ఈ మాటలు జాగ్రత్తగా వినండి. 2 సందర్భాలలో స్వయంగా దేవుడే చెప్తున్నాడు, నేను నీ యొద్దకు వచ్చి. 6వ వాక్యంలో
నెక్స్ట్ 8వ వాక్యంలో ఈ 2 చోట్ల ఏమంటుందో తెలుసా? నేను నీ యొద్దకు వచ్చి. సరే కానీ దేవుడు ఆమె యొద్దకు రాకముందు ఆమె స్థితి ఏంటి? సరే, దేవుడు రాలేదండి, పక్కన పెట్టండి. యేసుక్రీస్తు ఆమె యొద్దకు రాలా. ఆమె యొద్ద రాకముందు తన పరిస్థితి ఏమిటంటే రక్తములో పొర్లుచున్నారు. కొన్ని వాక్యాలు ఉంటాయి. 4వ వాక్యం, 5వ వాక్యం, నీ యందు జాలిపడిన వాడు ఒక్కడును లేకపోయెను, నీవు పుట్టిన నాడే బయట నేలన పారవేయబడి అసహ్యముగా ఉన్నావు. అసలు నిన్నెవరు పట్టించుకోలేదు, నిన్నందరూ త్రోసిపుచ్చారు. రక్తములో పొర్లుచున్న నిన్ను అసహించుకున్న వారే అందరూ. ఆ సమయంలో నీ రాజు సాత్వికుడై దీన మనస్సు కలిగిన వాడై నీ యొద్దకు వచ్చి ఆ మాటలు జాగ్రత్తగా గమనించాలి. నన్ను చాలా చాలా బలపరిచాయి ఆ మాటలు. నీ యొద్దకు వచ్చి, నా యొద్దకు వచ్చి, దేవా నీవు నా యొద్దకు రాకపోతే అనేకులకు నేను అసహ్యుడనయ్యాను, అనేకులు నన్ను బయట పారవేశారు, అనేకులకు నేను ఎగతాళిగా మారాను, అనేకులు నన్ను హేళనగా మాట్లాడారు, అనేకులు నన్ను అవమానించారు. నా దేవుడు నా యొద్దకు వచ్చి, నీ యొద్దకు వచ్చి, 8వ వాక్యంలో ఒక మాట ఉంటుంది, నీ యొద్దకు వచ్చి నీకు అవమానము కలగనివ్వడు. ఆ మాట చూడండి, నీకు అవమానము కలగకుండా. దేవుడు నీ యొద్దకు రానంత వరకు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నావు. ఎంతోమంది ఎగతాళిగా నీ గురించి మాట్లాడారు. ఎంతోమంది నిన్ను బయట పారవేయబడిన ఒక వ్యక్తిగా నిన్ను చూశారు. నా దేవుడు నీ యొద్దకు వచ్చారు, నా యేసయ్య నీ యొద్దకు వచ్చారు. రక్తములో పొర్లుచు, అవమానాల మధ్యలో కృంగిపోతూ, బాధల మధ్యలో నలిగిపోతూ, ఎగతాళీల మధ్యలో తలదించుకునే పరిస్థితుల నుంచి నీ యొద్దకు వచ్చి నీకు అవమానము కలగనివ్వకుండా. ఆయన నీ యొద్దకు వచ్చాడంటే నీకు అవమానము కలగనివ్వడు. అందరు చెప్పండి ఆమేన్. నీకు అవమానమును కలగనివ్వకుండా ఉండాలనే నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు. అందరు చెప్పండి ఆమేనని, గట్టిగా చెప్పండి ఆమేనని. చేతులు ఊపుతూ ఒక్కసారి స్తోత్రములని చెప్పండి. ఆయన నీ యొద్దకు వచ్చారు. యేసుక్రీస్తు ఈరోజు నీ యొద్దకు వచ్చారు. ఆయన నీ యొద్దకు వచ్చిన ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, ఇప్పటి వరకు నువ్వు ఎగతాళిగా ఉన్నావు, ఇప్పటి వరకు నీవు అసహ్యంగా ఉన్నావు, ఇప్పటి వరకు నిన్ను ఎవరు పట్టించుకోలేదు, ఇప్పటి వరకు నిన్ను బయట పారవేశారు, ఇప్పటి వరకు నిన్ను తీసి పడవేశారు. ఇది మొదలుకొని నీకు అవమానము కలగనివ్వడు. ప్రైజ్ ది లార్డ్. అవమానపరచాలని ఎంతోమంది ప్రయత్నిస్తున్నారు. అవమానానికి మరొక మాట ఏంటో తెలుసండి? అమర్యాద. రెస్పెక్ట్ ఇవ్వడం లేదు. నీ భర్త నీకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు. నీ భార్య నిన్ను అవమానపరుస్తుందేమో, నీ భర్త నిన్ను అవమానపరుస్తున్నాడేమో, నీ చుట్టూ ఉన్నవారు నిన్ను అవమానపరుస్తున్నారేమో, ఎగతాళి చేస్తున్నారేమో, అసలు నువ్వంటేనే మర్యాద లేకుండా నడుస్తున్నారేమో. యేసయ్య నీ యొద్దకు వచ్చి ఉన్నాడు. యేసయ్య నీ యొద్దకు వచ్చుచున్నాడు, వచ్చే ఉన్నాడు.
ఇక నీకు అవమానము కలగనివ్వడు. అవమానాన్ని కలగనివ్వడు. నేను ఒక మాట చదివిస్తాను చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 24వ వాక్యాన్ని చదివితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. లూకాసు వార్త 1వ అధ్యాయం 24వ వాక్యాన్ని చదవండి. ఎలిజబెత్ గర్భవతి అయి, జాగ్రత్తగా వినండి, మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు దేవుడు నన్ను కటాక్షించెను. ఎప్పుడు జకర్యానే వెళ్తాడండి దేవుని మందిరానికి. జకర్యా భార్య ఎలిజబెత్ రోజు సమయం ప్రకారం దేవుని మందిరానికి వెళ్తాడు. తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మాన్ని జరిగిస్తాడు. కానీ ఆ రోజు దేవుడే జకర్యా యొద్దకు వచ్చారు. జకర్యా, ఏం చేస్తున్నావు? నా ధర్మాన్ని నేను చేస్తున్నానయ్యా. నీ భార్య గర్భవతి అయి కుమారుని కనబోతుంది. దేవుని మాటలను విశ్వసించలేదు, అవన్నీ పక్కన పెడితే ఆ సందర్భం జరిగిన తరువాత ఇదిగో తన భార్య చెప్తున్న మాటలు 24వ వాక్యం. ఎలిజబెత్ గర్భవతి అయి ఒక మాట అంటది. ఏమన్నా తెలుసా? ఏమన్నాడు చూడండి అందరూ ఆ మాటను. మనుషులలో నాకుండిన, అంటే అన్ని సంవత్సరాలు తన చుట్టూ ఉన్నవారు ఏం చేస్తున్నారు ఆమెని? చెప్పండి. ఎగతాళిగా మాట్లాడుతున్నారు. పైకి తన దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుంటారు, కానీ ప్రార్థన చేస్తున్నా ఈమెకే గతి లేదు. ఇంకా ఈమె ప్రార్థనలు ఏమి వింటాడు దేవుడు? ఏమండి, ఆమె దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నారు. తన భర్త యాజకుడు, ఈయనే రోజు గుళ్ళో వెళ్ళి గంటకు కొడుతున్నాడు. ఈయనకే గతి లేదు, ఇక మాకేం చేస్తాడు ఈయన? ఎంత హేళన, ఎంత ఎగతాలో చూడండి. కొన్నిసార్లు దేవుని బిడ్డలు కూడా అంతే. చుట్టూ ఉన్న అన్యులకు అలాంటి కార్యాలు జరిగితే ఎవడో పట్టించుకోడు. చుట్టూ ఉన్న అన్యులు చుట్టూ ఉంటారు చూడండి, దేవుడిని నమ్ముకున్నారు, దేవుణ్ణి నమ్ముకోలేని వారు, వాళ్ళకి ఎన్ని జరిగినా ఎవడేమండు. ఒక చిన్నది దేవుని బిడ్డకు ఒక చిన్నది జరిగిందనుకో, చిన్న బైకు అట్లా యాక్సిడెంట్ అయ్యి కొంచెం చిన్న దెబ్బలు జరిగిన అసలు దేవుడు ఏం చేస్తున్నట్టు అంటారు ఎగతాళిగా. ఆ ఊర్లో ఎంతమంది చచ్చి ఉంటారు యాక్సిడెంట్లు అయ్యి, అసలు ఎవడో మాట్లాడు. వీళ్ళ జీవితం కూడా చూడండి, అప్పటి వరకు ఎన్ని అవమానాలు, ఎంతమంది ఎగతాళిగా మాట్లాడుంటారు. మర్యాద లేకుండా, రెస్పెక్ట్ లేకుండా నడిచిన వారే. అవన్నీ చూసి 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 ఆమె గర్భాన్ని దేవుడు తెరిచిన తర్వాత ఆమె ఒక మాట అంటది, మనుషులలో నాకుండిన అవమానాన్ని దేవుడు తీసివేశాడు. విశ్వసించండి ఈ మాటలు వినుచున్న దేవుని ప్రియులారా, ఇప్పటి వరకు మనుషులలో మీకు మర్యాద లేకుండా ఎంతమంది నడిచారో, మిమ్మల్ని ఎంతమంది అగౌరవపరిచారో, మిమ్మల్ని ఎంతమంది అవమానకరంగా మాట్లాడారో, మిమ్మల్ని ఎంతమంది ఎగతాళి చేశారో, మిమ్మల్ని ఎంతమంది చులకనగా చూశారో దేవుడు తీసివేయబోతున్నాడు. నీ అవమానమును తీసివేయుటకే ఆయన నీ యొద్దకు వచ్చి ఉన్నాడు. నీ రాజు నీ యొద్దకు వచ్చి ఉన్నాడు. ఎంత సంతోషంగా చెప్తుందో తెలుసండి ఆ మాట. ఆమె గర్భవతి అని తెలిసిన వెంటనే మనుషులలో నాకుండిన అవమానమును దేవుడు, జకర్యా నేను నీ యొద్దకు ఎందుకు వచ్చానో తెలుసా? వృద్ధాప్యున్నయ్యా, ఒక ముసలివాడును, వృద్ధాప్య దశలో ఉన్నాను, అయినా పర్వాలేదు, నీ అవమానం నేను తీసివేయాలనుకుంటున్నాను.
వాడికి పని లేదు, పాట లేదు, పని లేదు, ఏమి లేదు, తింటుంటాడు, తిరుగుతుంటాడు. ఏగతాళిగా మాట్లాడారు కదా. దేవుడు అవమానమును తీసివేయబోతున్నాడు. చెప్పండి అందరూ ఆమేనని చెప్పండి. అవమానాన్ని తీసివేయబోతున్నాడు. ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాడు. వ్యాపారాన్ని జరిగించబోతున్నాడు. చేతుల కష్టార్జితాన్ని అనుభవించేటట్లు చేయబోతున్నాడు. ఒక మంచి విజయాన్ని పరీక్షల్లో నీకు ఇవ్వబోతున్నాడు. అవమానమును తొలగించబోతున్నాడు. అందుకే ఆయన నీ యొద్దకు వచ్చి ఉన్నాడు. యెహోషువ ఒక మాట మాట్లాడతారు. 5వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదవండి. యెహోవా అవమానమును నీ మీద నుండకుండా దొరలించాను, తీసివేశాను అని యెహోషువ ఆ చోటకి ఏమని పేరు పెట్టాడో తెలుసా? గిల్గాలు అనే మాటకు కింద ఒక మాట మాట్లాడతారు చూడండి. దొరలించిన, అవమానమును దొరలించాడు. అయినా ఏం అవమానాలు వీళ్ళకి? వీళ్ళు దేవుని బిడ్డలు కదండి. వీళ్ళకి ఏ అవమానాలు ఉంటాయి? వీళ్ళకి ఏ అవమానాలు ఉంటాయి? కొన్ని మాటలు చెప్తాను చూడండి. ఐగుప్తు నుంచి బయలుదేరిన తరువాత కొన్ని సంవత్సరాల ప్రయాణ వ్యవధిలో, కొన్ని సంవత్సరాలు ప్రయాణించిన తర్వాత వారిలో చాలామంది యుద్ధ నైపుణ్యం కలిగిన వారు, బలాఢ్యులు, శక్తి కలిగిన వారందరూ మరణించారు. ఎందుకు మరణించారంటే వారి కుమారులకు సున్నతి లేదు. అదొక పెద్ద చాప్టర్. అది 4వ వాక్యంలో ఉంటుంది చూడండి. 4వ వాక్యంలో, 5వ అధ్యాయం 4వ వాక్యంలో చూడండి, కొన్ని మాటలు ఉంటాయి. అదిగో ఆ మాట మీరు జాగ్రత్తగా వినాలి. యుద్ధ సన్నద్ధులైన పురుషులందరూ, మరి యుద్ధ సన్నద్ధులైన పురుషులందరూ చచ్చిపోతే యుద్ధం ఎవరు చేస్తాడరా? ఇది అవమానం కదా? కొన్నిసార్లు కొంతమంది చెప్తుంటారు, అసలు ఇంట్లో ఉన్న ఆధారమే చనిపోతే ఇక ఇల్లు ఎలా గడుస్తుంది? అది అవమానం కాదా? మీకు అర్థమవుతుందా? యుద్ధం చేసే యుద్ధ సన్నద్ధులైన పురుషులే ఐగుప్తు మార్గములో ఏమయ్యారు? చనిపోయారు. ఇక అందరూ ఎగతాళిగా, హేళనగా మాట్లాడుకుంటున్నారు. అసలు వీళ్ళకి యుద్ధం చేసేవాడు ఏడున్నాడు రా? కొన్నిసార్లు, అమ్మా నీ భర్త ఎక్కడున్నాడమ్మా? భర్తను వదిలిపెట్టి వచ్చి, నీ భర్త ఎక్కడున్నాడు? నీ భార్య ఎక్కడుందిరా? నీ భార్య వదిలేసింది. నీ భర్త ఎక్కడ? ఎవడరా వండి పెట్టేది నీకు? ఎవరమ్మా నీకు జీతం ఇచ్చేది? చూడండి ఎంత ఎగతాళి, ఎంత అవమానము. వీళ్ళ పరిస్థితి కూడా అదే. యుద్ధం చేసే యుద్ధ సన్నద్ధులే ఐగుప్తు మార్గములో మరణించారు. ఇక అందరూ మగవాడు లేడు, అంతేనా? పురుషులు లేడు, యుద్ధం చేసేవాళ్ళు లేడు. ఎలా గడుపుతుంది కుటుంబం? ఎలా గడుస్తుంది కుటుంబం? ఎవరు చేస్తారు యుద్ధం? దేవుడు అంటారు యెహోషువతో, యెహోషువ, ఐగుప్తు అవమానమును నేను తీసివేయబోతున్నాను. ఇలాంటి అవమానాలు మీరు ఎన్ని విన్నారో నాకైతే తెలియదు. పరిశుద్ధాత్ముడు నా చేత చెప్పిస్తున్నాడు, అవమానమును తీసివేయబోతున్నాడు, ఎగతాళిని తీసివేయబోతున్నాడు, అవమానమును తీసివేయబోతున్నాడు. అందుకే నీ రాజు నీ యొద్దకు వచ్చి ఉన్నాడు. సియోను నివాసులారా చెప్పండి, సంతోషించండి. మట్టలు చేత పట్టుకుని సంతోషించండి, ఊపండి, గుచ్చండి, వాటికి పూలు గుచ్చండి. హృదయంలో ఎంత బాధలు ఉన్న మట్టను ఊపండి. మట్టలో గిట్లు కాదు, ఈరోజు నీ హృదయానికే సంతోషాన్ని కలిగించబోతున్నాడు. నీ అవమానమును తొలగించుటకే ఆయన నీ యొద్దకు వచ్చి ఉన్నారు. ఒక మాట ప్రవక్త అయిన యేవేలు రాశారు.
అసలు అవమానం ఏంటో తెలుసా అండి? అవమానం దేవుని బిడ్డలకు అవమానకరమైన మాట ఏంటో తెలుసా? దేవుని బిడ్డలకు అవమానకరమైన మాట మీరు చూడండి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం. వారందరూ ఈ 2వ అధ్యాయంలో మొదటి వాక్యం నుంచి అందరూ ఒక చోట కూడారు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథంలో అందరూ చూడాలి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం. అందరూ ఒక చోట కూడి హెచ్చరిక చేస్తున్నారు. ఇక మనం అందరం ప్రార్థన చేద్దాం. యెహోవా దినం వచ్చుచున్నది, మనం జాగ్రత్తగా ఉందాం అని నేను ఒక మాట చదివిస్తాను. చూడండి, ఆ మాటను చదవండి మీరు. 17వ వాక్యాన్ని చదివితే, అందరూ ఒక చోట కూడి ఉన్నప్పుడు యాజకులు మధ్య నిలవబడి కన్నీరు విడుచుచు, యెహోవా ఒక్కసారి నీ జనుల ఎడుల జాలి చేసుకొని, ఈ మాట జాగ్రత్తగా వినాలి, అన్య జనులు వారి మీద ప్రభుత్వము చేయకుండా వారిని అవమానమునకు అప్పగింపకము. అన్యజనులేంటయ్యా మా మీద ప్రభుత్వం చేసేది? అది అవమానమే కదా. దేవుని బిడ్డలు ఒక చోట ఉద్యోగం చేస్తున్నారంటే అక్కడ తలగానే ఉండాలి. ఆమేన్ చెప్పండి అందరూ. అన్యజనులు మా మీద ప్రభుత్వం చేసేది, మా ప్రజల మీద ప్రభుత్వం చేస్తున్నారు, అది అవమానమే కదయ్యా అని కన్నీరు కార్చుచున్నారు యాజకులు. సరే, ప్రభుత్వం చేస్తే, పెత్తనం చేస్తే చేశారు. ఆఫీసు వాడిది, జీతం ఇచ్చేది వాడు, పెత్తనం చేస్తే చేశారు. పెత్తనం చేసేవాడు చేయకుండా ఒక డైలాగ్ కొడుతున్నాడు. అది చాలా బాధ కలుగుతుంది మాకు. ఏంటి ఆ డైలాగు? చూడండి, వారి దేవుడు, ఈ మాట మీరు గమనించాలి. 17వ వాక్యంలో, లేని ఎడల అన్యజనులు, ఇది ఎంత అవమానం. ఏదన్నా ఒక చిన్నది జరిగిందనుకోండి, మన దగ్గరికి ఎవరన్నా వచ్చి నీ దేవుడు ఏమైపోయాడు అంటే మనకి ఎంత అవమానం అండి. చిన్న ఇబ్బంది జరిగింది, ఎవరైనా అన్యజనులు వచ్చి అమ్మా నీ దేవుడు ఏమయ్యాడు, వ్యంగ్యంగా మాట్లాడారు కదా, అప్పుడు నీ దేవుడు నిద్రపోతున్నాడా, నీ దేవుడు అక్కడ ఉన్నాడా, నీ దేవుడు ఆ కొండ మీద ఉన్నాడా, నీ దేవుడు ఆ పుట్టలో ఉన్నాడని. మరి ఇప్పుడు మీ దేవుడు ఏమాయను? దేవుని బిడ్డల దగ్గరకు వచ్చి ఏ అన్యజనుడు నీ దేవుడు ఏమాయను అని అనకుండా నా దేవుడు చేయబోతున్నారు. అందరు చెప్పండి ఆమేన్. అలాంటి అవమానం నీకు కలగనివ్వకుండా దేవుడు చేయబోతున్నారు. ఈ దేవుడు ఏమాయను? అది అవమానమే కదా, వారి ఎగతాళిగా మాట్లాడినట్లే కదా. అందుకనే దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారి కన్నీరును దేవుడు చూసి 19వ వాక్యం 21వ వాక్యాన్ని మీరు చదివితే అక్కడ కొన్ని మంచి మాటలు చెప్తాడు. చూడండి, మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, ఆ మాట మీరు నోట్ చేసుకోండి, ఇక అన్యజనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయను. దేశమా 21వ వాక్యం, భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేయబోచున్నాడు. అవమానం చేయడండి. నీ రాజు నీ వద్దకు వచ్చి నీకు అవమానం కలుగు చేయడు. అవమానమును తీసివేయబోతున్నాడు, ఎగతాళిని తీసివేయబోతున్నాడు, అపహాసాన్ని తీసివేయబోతున్నాడు. ఇప్పటి వరకు ఏ అవమానము చేత నీవు నలిగిపోతున్నావో, ఇప్పటి వరకు ఏ అవమానం నీ జీవితంలో నిన్ను తల్లక్రిందులుగా మారుస్తుందో, దేశమా, దేశ నివాసులారా, సంఘమా, సంఘ నివాసులారా, భయపడకండి. గొప్ప కార్యములు చేయుటకై నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు.
వచ్చేయున్నాడు. ప్రైజ్ అలా చెప్పండి అందరూ. ఎందుకు ఆయన నీ వద్దకు వచ్చాడు చెప్పండి? దోచుకునేదానిక? చెప్పండి. ఎందుకు ఆయన నీ వద్దకు వచ్చాడు? పక్కింటి వాళ్ళకి వీళ్ళకి గొడవలు పెట్టేదానిక? ఎందుకు ఆయన నీ వద్దకు వచ్చారు? కొంతమంది మన వద్దకు వచ్చారంటే చాలు, అంతే, లేని అనుమానాలన్నీ కలుగుతాయి, మనకి కలుగు చేస్తారు. నా దేవుడు అలా కాదండి. నీ అవమానమును తీసివేయుటకే. ఎలిజబెత్ అంటారు, మనుషులలో నాకు కలిగిన అవమానమును దేవుడు తీసివేశాడు. విశ్వసించండి, నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు, వచ్చేయున్నాడు. మొదటిగా ఆయన నీ యొద్దకు వచ్చి నీకు అవమానము కలగనివ్వడు. మరొక మాట చెప్తాను. దానియేలు గ్రంథం అందరూ చూడాలి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం. చాలా ప్రాముఖ్యముగా ఈ మాటలు మనం గమనించగలిగితే, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం. ఈ 10వ అధ్యాయం ప్రారంభములో దానియేలుకు ఒక సంగతి బయలుపరచబడింది. ఏంటి ఆ సంగతి అంటే, గొప్ప యుద్ధం ఒకటి జరగబోతుందనే సంగతి దానియేలుకు బయలుపరచబడింది. అది దర్శనం ద్వారా దానియేలుకు తెలిసింది. ఇక తెలిసిన ఆ రోజు నుంచి ఒక 3 వారాల పాటు దానియేలు భోజనం చేయడం లేదు, సంతోషం లేదు, మాంసం తినటం మానేశాడు, ద్రాక్షారసం తన నోటికి రానివ్వలేదు, స్నానం కూడా చేయలేదండి. గొప్ప నదీ తీరమున ఉపవాసం ధరించి ఇక ప్రాధేయపడుతున్నాడు. 3 వారాలు అవుతుంది. శరీరం బలహీనమైపోయింది. దేవుని వద్ద నుంచి ఏ వార్త రాలేదు. ఇక 3 వారాల నుంచి కనిపెడుతూ ఉంటే ఒక నదీ తీరమున నారబట్టలు ధరించుకున్న ఒక వ్యక్తి దానియేలుకు కనపడ్డాడు. మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని, అతని శరీరం దగదగలాడుతూ రక్తవర్ణపు రాతి, ముఖం మెరుపు వలె మెరుస్తూ ఉంది. అతని కన్నులు జ్వాలామయమైన దీపాలు, అతని భుజాలు పాదములు అన్ని తలతల్లాడు ఎత్తడిని పోలి, అతని మాటలు ఒక కంఠ ధ్వని. ఆ వ్యక్తి దానియేలుతో కొన్ని మాటలు చెప్తాడు. 11వ వాక్యాన్ని చూడండి. ఒక మాట ఉంటుంది, 11వ వాక్యం. దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక. ఈ మాట గమనించాలి జాగ్రత్తగా. మన సందేశానికి అవసరమైన మాటలు ఉంటాయి అక్కడ. నేను నీ యొద్దకు వచ్చాను, పంపబడ్డాను. లే, ఇంకా బలహీనుడిగా ఉండకు, లేచి నిలవబడు, నేను నీ యొద్దకు వచ్చాను. చదువుకుంటూ ఇప్పుడు 20వ వాక్యాన్ని చదవండి. అతడు, నేనెందుకు నీ యొద్దకు వచ్చి తినో నీకు తెలిసి ఉన్నది కదా. ఎందుకు నీ యొద్దకు వచ్చానో తెలుసా దానియేలు? నీకు తెలిసి ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదా. ఎందుకు నీ యొద్దకు వచ్చానో తెలుసా నేను. 19వ వాక్యాన్ని చూడండి. 18వ వాక్యం, 19వ వాక్యం. బలపరిచి, భయపడకుము, శుభమవునుగాక, ధైర్యము తెచ్చుకొనుము. అతడు నాతో ఎట్లనగా, ఈ మాట జాగ్రత్తగా వినాలి. నేను ధైర్యము తెచ్చుకొని, ఎందుకు దానియేలు యొద్దకు దేవుడు వచ్చారు. నీ రాజు సాత్వికుడై దానియేలు నీ యొద్దకు ఎందుకు వచ్చాడంటే, నన్ను ధైర్యపరచుటకు. అందరూ అనండి, ఇంకొంచెం గట్టిగా అనాలి. దానియేలు అంటాడు చూడండి, నేను ధైర్యముగా లేను, నీవు నన్ను ధైర్యపరచుతివి.
బలహీనుడయ్యాడు. 17వ వాక్యంలో ఉంటుంది చూడండి, నా ఏలిన వాని దాసుడినైన నేను నా ఏలిన వాని ఎదుట ఎలాగూ మాట్లాడుదును? బలము తొలగిపోయింది. దేవుని ప్రియులారా, కొన్నిసార్లు మనం బలహీనులం అయిపోతాం, ధైర్యాన్ని కోల్పోతాం. ప్రార్థన వినడం లేదేమో దేవుడు, ఉద్యోగం రాదేమో, వ్యాపారం జరగదేమో, వివాహం కాదేమో, అప్పులు తీరవేమో, కుటుంబం కట్టుకోలేనేమో, ఇదిగో నా సంసారం నిలబడుతుందో లేదో. బలహీనులమవుతాం కొన్నిసార్లు. బలహీనులమవుతున్న సందర్భములో నా దేవుడు నీ యొద్దకు వచ్చి నిన్ను బలపరిచి నీకు ధైర్యాన్ని ఇవ్వబోతున్నాడు. ధైర్యాన్ని కోల్పోకండి, నిన్ను ధైర్యపరచుటకే ఆయన నీ యొద్దకు వచ్చి ఉన్నాడు. ఎందుకు ధైర్యాన్ని కోల్పోతాం? ఎందుకు బలహీనుడిగా మారిపోతావు? ఎందుకు ధైర్యాన్ని కోల్పోతున్నారు? దానియేలే ధైర్యాన్ని కోల్పోయి బలహీనుడిగా మారిపోయాడు. దేవుని యొద్దకు, దానియేలు యొద్దకు దేవుడు వచ్చిన తర్వాత దానియేలు అంటాడు, నీవు నన్ను, చెప్పండి, నీవు నన్ను ధైర్యపరిచితివి. పరీక్షలో రాయలేనేమో అని బలహీనమవుతున్నావా? వ్యాపారం జరగదేమో అని బలహీనమవుతున్నావా? శరీరంలో ఉన్న రోగం నిన్ను బలహీనుడిగా మారుస్తుందా? ఉద్యోగం చేయలేనేమని బలహీనుడు అవుతున్నావా? బలహీనుడిగా ఉండకండి. నిన్ను ధైర్యపరచుటకే ఆయన నీ యొద్దకు వచ్చాడు. నిన్ను ధైర్యపరచుటకే ఆయన నీ యొద్దకు వచ్చారు. నిన్ను ధైర్యపరచుటకే ఆయన నీ యొద్దకు వచ్చాడు. సాతాను పని ఏంటో తెలుసా? చేయలేవు, నడవలేవు, మాట్లాడలేవు, వెళ్ళలేవు, ఉండలేవు, తినలేవు, త్రాగలేవు. సాతాను పని అంతా లేవు లేవు లేవు, నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, అసలు నీకు అంత సీన్ లేదు, నీ మొహం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా? నీకు కూడా వస్తుందా? సాతాను పని అంతా ఇదే, లేదు లేదు. కానీ దేవుడు అంటాడు, నువ్వు చేయగలవు, నువ్వు నడవగలవు, నువ్వు మాట్లాడగలవు, నువ్వు ఎదిరించగలవు, నువ్వు తెచ్చుకోగలవు, నీ కుటుంబాన్ని కట్టుకోగలవు. దేవుడు ఎప్పుడు మనలను ధైర్యపరుస్తూనే ఉంటాడు. సాతాను ఎప్పుడు నిన్ను బలహీనుడిగా మారుస్తూనే ఉంటాడు. దేవుడు అందుకే నీ యొద్దకు వచ్చి నిన్ను ధైర్యపరుస్తున్నాడు. వాస్తవానికి దానియేలు కూడా 3 వారాలు అవుతుంది, దేవుడు నా ప్రార్థన వినడం లేదే, దేవుడు నన్ను మర్చిపోయాడనే ధైర్యాన్ని కోల్పోయాడు. ఎప్పుడైతే దేవుని స్వరాన్ని విని, దేవుని దర్శనాన్ని చూసి, సాక్షాత్తు దేవుడే నా యొద్దకు వచ్చారు అని అనుకున్నాడు, వెంటనే ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుడు తనను ధైర్యపరిచాడు. అందుకే అంటాడు, నీవు నన్ను ప్రియమైన ఆత్మీయులారా, ఈ రోజు నుంచి దేవుడు మిమ్మల్ని ధైర్యపరచబోతున్నాడు. భయపడకండి, ధైర్యపరచబోతున్నాడు. కృంగిపడకండి, దేవుడు ధైర్యపరచబోతున్నాడు. ఒక సందర్భాన్ని నేను మీతో చెప్తాను. పలుమార్లు మనం విన్నాం, కానీ సందర్భానికి తగినట్లు ఒక మాట చెప్తాను చూడండి. కొన్ని వేల మందితో గిద్యోను యుద్ధానికి బయలుదేరాడు. తీసుకొని బయలుదేరరా అన్నాడు. బయలుదేరి ఒక్కొక్కరిని ఒక్కొక్క మెట్టు వారు యుద్ధ రంగానికి చేరుకునేసరికి కొన్ని మందిని దేవుడు తీసివేస్తూ వచ్చాడు. తీసివేస్తూ వస్తున్న క్రమంలో ఒక 10,000 మంది వెళ్ళిపోయారా, వెంటనే గుండె నీరైపోతుంది. ఎవరికి? గిద్యోనికి. అబ్బా 10,000 మంది తగ్గిపోయారే, ఇప్పుడు ఎలా? ఇంకొంచెం స్టెప్కి వెళ్ళిన తర్వాత ఇంకొంతమంది దూరం అయ్యా. అప్పుడు ఇంకా నీరు గారిపోతున్నాడు. నాకు యుద్ధం రాకపోయినా నా వెనక ఇంతమంది ఉన్నారనే ధైర్యంతో నేను వస్తే వీళ్ళని తీసుకొని దేవుడు ఏంటి కొంతమందిని పంపించు అంటున్నాడు. చివరికి
ఎంతమంది మిగిలారో తెలుసండి? చెప్పండి, ఎంతమంది మిగిలారు? 300 మంది మిగిలారు. అసలు చాలా బలహీనుడు అయిపోయాడండి గిద్యోను ఆ 300 మందిని చూసి. దేవుడు అంటాడు, ఈ 300 మందితోనే మిద్యానీయుల మీద నీకు జయాన్ని కలిగిస్తాను. ఎక్కడ ఇస్తావు? 30,000 మందిని పంపించేశావు, వీళ్ళతో జయం అంటున్నావు. అసలు ఏదో దేవుడు చెప్తున్నాడని వింటున్నాడు, కానీ ఇతనికైతే బలం లేదు, ఇతనికైతే ధైర్యము లేదు, ఇతనికైతే బలహీనుడైపోయాడు. 300 మంది ఎక్కడ? మిద్యానీయులు ఎక్కడ? వాళ్ళు యుద్ధంలో ఆరితేరిన వాళ్ళు మిద్యానీయులు. వీడికి అసలు కత్తులు పట్టుకోవడమే రాదు ఈ మొఖాలకి, 300 మందికి. ఎరా యుద్ధం చేయడం వచ్చంటే కత్తి ఎటువైపు తిప్పాలనే వాళ్ళు వీళ్ళందరూ. అందుకే దేవుడు వాళ్ళని కత్తులతో యుద్ధం చేయించలేదు. ఏమండి, ఒక పక్క బలహీనుడైపోయాడు. 300 మంది నేను వాళ్ళని ఏం చేయించగలను? భయపడుతూ వణుకుతుంటే ఒక రాత్రి అసలు నిద్ర పట్టట్లా తనకి. చాలా నీరసమైపోతున్నాడు, బలహీనుడైపోతున్నాడు, ఎట్నే చచ్చేటట్టున్నాడు గిద్యోను. అసలే భయం ఎక్కువ. స్వరం విన్నాడంటే వెంటనే దాక్కుంటాడు. ఇటు చచ్చేటట్టున్నాడు, టెన్షన్ ఎక్కువైపోతుంది, ఈ 300 మందితోనే చేయలేకపోతున్నాడని ఒక రాత్రి నిద్ర కూడా పోకుండా ఆలోచిస్తుంటే గిద్యోన్ అని ఒక స్వరం వినపడింది. వెంటనే ఏంటి, ఏం చేస్తున్నావు? ఏముందయ్యా, అన్ని వేల మందిని చూసుకొని ధైర్యంగా వస్తే మొత్తాన్ని ధరివి నువ్వు నా చుట్టూ 300 మందిని పెట్టావు. ఇంక నన్ను ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించాలి, అసలు నా వల్ల అవుతుందా? రేయ్ గిద్యోన్, ఒకసారి నీ శత్రువులు అదిగో అక్కడ ఉన్నారు చూడు, మిద్యానీయులు అక్కడ ఉంటారు చూడు, వారి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి వెళ్ళిరా. నేను అసలే చేస్తుంటే నన్ను ఒక్కడిని వెళ్ళమంటావేంటి? ఇప్పుడైనా ఈ రాత్రి వెళ్ళమంటున్నాడు. ఇక దేవుడు అనుకున్నాడు గిద్యోను, ఓహో రాత్రిపూట వాళ్ళు నిద్రపోయేటప్పుడు పోయి చంపమంటున్నాడు అని కొంచెం ధైర్యం వచ్చింది. అయినా మళ్ళీ ఒక్కడనే వెళ్ళమంటున్నాడు. అయినా నీకు ధైర్యం లేకపోతే నీతో పాటు ఒక పనివాడిని తీసుకొని వెళ్ళు, నీతో పనివాడిని తీసుకొని వెళ్ళు. దేవుని ప్రియులారా, దేవుడు చూసారా, ఇతను బలహీనుడయ్యాడని, ఇతనిలో ధైర్యాన్ని కోల్పోయాడని దేవుడు అతన్ని ఎలా ధైర్యపరిచాడో చూడండి. ఏ వ్యక్తి నా వల్ల కాదు, ఏ వ్యక్తి నేను యుద్ధం చేయలేను, ఏ వ్యక్తి ఇదిగో నేను పోరాడలేను అని బలహీనుడయ్యాడో ఆ వ్యక్తిని ఎలా ధైర్యపరుస్తున్నాడో దేవుడు చూడండి. ఒక వ్యక్తిని వెంట పెట్టుకొని శత్రువుల గుడారాల యొద్దకు వెళ్ళాడు. జాగ్రత్తగా వినాలి. ఆ గుడారాల దగ్గర శత్రువులు ఒక ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఆ గుడారాల దగ్గర చెవులు పెట్టి అంటున్నాడు గిద్యోను. ఆ శత్రువులు ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసా? రేయ్, ఒక యవల రొట్టె దొర్లుకుంటూ మన గుడారాల్లోనికి వచ్చింది. ఆ యవల రొట్టె దొర్లుకుంటూ మన గుడారాలకు వస్తే ఆ యవల రొట్టె ద్వారానే శత్రువులందరూ చనిపోయారా అని మాట్లాడుకుంటున్నారు. వెంటనే ఆ శత్రువుల్లో ఆ కల విన్నవాడు ఒకడో ఏమంటాడో తెలుసా? నిజముగా అది గిద్యోను యొక్క ఖడ్గమేరా అది. ఇవన్నీ గుడారం చాటున ఎవరింటున్నారు? చెప్పండి, ఎవరింటున్నారు? శత్రువుల నోట అది గిద్యోను ఖడ్గమే అనే మాట ఎప్పుడైతే వినబడిందో బలహీనుడైన గిద్యోను బలపరచబడ్డాడు. ఆ రాత్రే పరిగెత్తుకుంటూ తన ప్రజల యొద్దకు వెళ్ళి అందరిని నిద్ర లేపాడు. ఏంటయ్యా ఇప్పుడు నిద్ర లేపావంటే, ఒరే బాబు, శత్రువులే నా ఖడ్గాన్ని గురించి మాట్లాడుకుంటుంటే నేనేంట్రా దద్దమ్మలాగా ఎక్కడ పడి ఉన్నా, రండి యుద్ధం చేద్దాం. ఆ రాత్రే. దేవుని ప్రియులారా, నువ్వు బలహీనుడుగా మారకు. దేవుడు గిద్యోన్ని బలపరిచినట్లు నిన్ను బలపరచబోతున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 9వ వాక్యం 15వ వాక్యం
ఈ రెండు వాక్యాలను మీరు గమనిస్తే 7వ వాక్యాన్ని చూడండి, 9వ వాక్యం. పొమ్ము, అప్పగిస్తాను. ఎల్లురా వాడిని తీసుకొని. వినురా బాబు, వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు వినురా ఒకసారి. అంటే అక్కడ నీ చేతులు, చెప్పండి అందరు చెప్పండి. అంటే అప్పటికి ఏమయ్యాడు అతను? నువ్వు అది వింటే బలపరచబడతావు అంటే అప్పటికి ఏమయ్యాడు అతను? బలహీనుడయ్యాడు. శత్రువులు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా? 15వ వాక్యాన్ని చదివితే 7వ అధ్యాయం 15వ వాక్యాన్ని చూడండి. రాత్రికి రాత్రే ధైర్యం వచ్చేసింది తనకు. ఇక నేను ఓడించగలను, ఇక నేను జయించగలను. తనలో ధైర్యము నింపడానికి శత్రువులకు కలనగలగజేశాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రియులారా, దానియేలు నీ వద్దకు ఎందుకు వచ్చానో తెలుసా? నిన్ను ధైర్యపరచుటకు. గిద్యోనుకు యొద్దకు వచ్చి గిద్యోనుని ఎలా ధైర్యపరిచాడో, ఒక బలహీనుని ద్వారా, ఒక ఎన్నిక లేని వాని ద్వారా, ఒక బలహీనమైన ఖడ్గము ద్వారా శత్రువుల మీద యుద్ధం చేసి ఎలాంటి జయాన్ని కలుగజేశాడో. ఈ వర్తమానం వినుచున్న దేవుని ప్రియులారా, సాతాను నిన్ను బలహీనపరుస్తాడు, నా దేవుడు నిన్ను ధైర్యపరుస్తాడు. నా దేవుడు నిన్ను ధైర్యపరుస్తాడు. నిన్ను ధైర్యపరచుటకే ఆయన నీ యొద్దకు వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. చేతులెత్తి అందరూ గట్టిగా చెప్పండి, హల్లెలూయా. నిన్ను ధైర్యపరచుటకే ఆయన నీ యొద్దకు వచ్చెను. సియోను కుమార్తెలారా, యెరూషలేము నివాసులారా, భయపడకండి, సంతోషించండి, గంతులు వేయండి. నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు, వచ్చేయున్నాడు. ఎందుకు? నిన్ను ధైర్యపరచుటకు. సముద్రం మధ్యలో వాళ్ళు అలా కొట్టుమిట్లాడుతున్నారు అల్ల చేత. అలా నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నాడు ఆయన. వాళ్ళందరూ అనుకున్నారు భూతం 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 అని. కానీ యేసయ్య ఏమంటారో తెలుసా? మత్తయి సువార్త 14వ అధ్యాయం 27వ వాక్యాన్ని చదివితే, మత్తయి సువార్త 14వ అధ్యాయం 27వ వాక్యం. ధైర్యం తెచ్చుకోండి, నేనే. ఎందుకు భయపడుతున్నారు? నేనుంటే అసలు భూతాలు మీ వద్దకు ఎందుకు వస్తాయి? నేనుంటే నువ్వెందుకు బలహీనుడు అవుతావు? ఏం బలహీనులుగా మారకండి. నా దేవుడు ఇది మొదలుకొని మీకు ధైర్యాన్ని ఇవ్వబోతున్నాడు. ఏం అసలు ఒక్క క్షణం కూడా మీరు బలహీనులుగా మారొద్దు. నువ్వు బలహీనుడిగా ఒకవేళ మారిన ప్రతి క్షణం నా దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. నా దేవుడు నిన్ను ధైర్యపరచబోతున్నాడు. ధైర్యాన్ని కలుగజేసే ఖడ్గం గిద్యోనుకు ఎలా తోడయ్యిందో, ఇదిగో ఈ ఆరాధనలో మీకు అలా తోడై ఉండబోతుంది. 2 మాటలు చెప్పాను. నీ యొద్దకు వచ్చి ఉన్నాడు. ఎందుకు నీ యొద్దకు వచ్చుచున్నాడు? దోచుకోవడానికే? ఎందుకు నీ యొద్దకు వచ్చుచున్నాడు? బాధను కలుగు చేయటానికే? కాదు. ఎందుకు నీ యొద్దకు వచ్చుచున్నాడంటే, మొదటిగా నీకు అవమానము కలగనివ్వకుండా నిన్ను చూడటానికి, అవమానం కలగనివ్వకుండా. రెండవదిగా నిన్ను ధైర్యపరచుటకు. మరొక మాటను చెప్పి నేను ముగిస్తాను. ఈ మార్కు సువార్త 11వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 11వ అధ్యాయం. 11వ అధ్యాయం 12, 13 వాక్యములను చదివితే, ఆయన
ఆకలి కొని చూచి ఏమైనను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి, నోట్ మన సందేశం, నీ యొద్దకు వచ్చుచున్నాడు. దాని యొద్దకు వచ్చి చూడగా ఏమీ కనబడలేదు. తల్లపైకి లేపండి. దాని యొద్దకు వచ్చారు. ఎందుకు అంజూరపు చెట్టు యొద్దకు దేవుడు వచ్చారంటే, మీరు జాగ్రత్తగా వినాలి. ఒక మాట లింకప్ అయి ఉంటుంది చూడండి. ఏమైనా చెప్పాలి, ఏమైనాను దొరుకునేమో అని. దీనికి కనెక్టింగ్ వర్డ్ ఒకటి చెప్తాను, చదవండి మీరు. లూకాసు వార్త 13వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వర్తమానం 13వ అధ్యాయం 6వ వాక్యం 7వ వాక్యాన్ని చదివితే, అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. వచ్చినప్పుడు ఏమియు, ఈ మాట జాగ్రత్తగా గమనించాలి, ఏమియు మొదట చదువుకున్నప్పుడు ఏమైనా, అందరు చూడండి ఒకసారి, తల్లపైకి లేపండి. మొదట దాని యొద్దకు ఎందుకు వచ్చారు చెప్పాలి, ఏమైనాను. మరి దాని యొద్దకు వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, ఏమియు. ఇప్పుడు నీ యొద్దకు దేవుడు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే, నీలో ఏమైనాను దొరుకునేమో. నీ యొద్దకు వస్తే ఏమియు. ఎంత బాగా చెప్తున్నారో. అంజూరపు చెట్టు దగ్గరికి ఎందుకు వచ్చావు ప్రభువా, ఎందుకు వెళ్ళావయ్యా దాని యొద్దకంటే, ఏమైనాను దొరుకునేమో. మరి ఏమైనా దొరికాయంటే ఏమియు, ఆ రెండు మాటలు కలిపి చదువుకోండి. ఏమైనాను దొరుకునేమో. నెక్స్ట్ మాట ఏమియు. ఈ రోజున మన జీవితాలు ఇలానే ఉన్నాయి. నీ యొద్దకు ఎందుకు వస్తున్నాడు ఆయన? నువ్వు ఫలించాలని, నువ్వు ఆత్మ సంబంధమైన పండ్లు నీలో కనబడాలని, నిన్ను ఫలింప చేయాలని. కొన్ని సంవత్సరాల నుంచి నీ వద్దకు వస్తుంటే నిన్ను ఫలింపజేయాలని, నువ్వేమో నీళ్లు తాగడం లేదు, ఎరువు తినడం లేదు, తవ్వబడడం లేదు. అందుకే ఏమైనా దొరుకునేమో అంటే ఏమీ. కొంతమంది దగ్గరికి దేవుడు వస్తున్నారు. అసలు దేవుడు ఎందుకు నీ వద్దకు వచ్చారు? అంజూరపు చెట్టు అంటే నీవు, నేను, మనం. నేను ఒక మాట చదివాను. జ్ఞాని అయిన సొలొమోను 27వ అధ్యాయం సామెతల గ్రంథం 18వ వాక్యంలో ఒక మాట చెప్తారు. 27వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదివితే, అంజూరపు చెట్టు పెంచువాడు, నోట్ చేయాలి ఆ మాట, దాని ఫలము. మరి నీలో ఫలము తినాలని కదా నీ వద్దకు దేవుడు వస్తుంది. నిన్ను ఫలింప చేయాలని కదా దేవుడు నీ వద్దకు వస్తుంది. ఏమైనా దొరుకుతాయా? ఈరోజున కొన్ని కుటుంబాలు, నేను చెప్పకూడదు కానీ కొన్ని కుటుంబాలు చూడండి, కొన్ని కుటుంబాలు ఎండిపోయిన అనుభవంలోనే ఉన్నారు. దేవుడు ప్రతి క్షణం నీ వద్దకు వస్తుంటాడు, ప్రతి రాత్రి నీ వద్దకు వస్తుంటాడు, ప్రతి వేకుజామునే నీ వద్దకు వస్తుంటాడు. వీడు కొంచెం నిద్ర లేచి నన్ను స్తుతిస్తాడేమని, కానీ ఏమీ నీ వద్ద దొరకడం లేదు. ఏమైనా దొరుకుతుందా? స్తుతి ప్రార్థన దొరుకుతుందా? కన్నీటి ప్రార్థన దొరుకుతుందా? కృతజ్ఞత దొరుకుతుందా అని నీ వద్దకు వస్తాడు. కానీ ఏమీ ఎండిపోయిన అనుభవంలో ఉన్నారు. దేవుని ప్రియులారా, ఒకనొక సందర్భంలో ఈ చెట్టు వేసినందుకు ఆ తోటమాలి ఎంతో బాధపడి కఠినమైన మాట చెప్తాడు, నరికివేయ్. అసలు దేన్ని నరికివేస్తారండి? బాప్తిసమిచ్చు యోహాన్ అంటారు, గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది, మారు మనస్సు ఫలము పొందని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది.
ఏమైనా దొరుకుతుందా నీ దగ్గర? నేను చెప్పకూడదు కానీ కొడుకు కావాల్సినవన్నీ దొరుకుతాయి ఇంట్లో. ఒక సూపర్ మార్కెటే పెడతారు కొడుక్కి. కూతురుకు కావాల్సినంతా పెడతారు ఒక సూపర్ మార్కెట్. బీరువా నిండా కూతురుకు కావాల్సినవి పెడతారు. ఇవి డే డ్రెస్సులు, ఇవి నైట్ డ్రెస్సులు, ఇవేమో స్కూల్ డ్రెస్సులు, ఇవి కాలేజీ డ్రెస్సులు, ఇవి పౌడరు, ఇవి మేకప్, ఇవి కిట్టు, ఇవి కాటుక, ఇవి బొట్టు బిళ్ళలు, ఇవి మ్యాగీ డబ్బాలు, ఇవి బ్రిటానియా బిస్కెట్లు, గోల్డ్, ఫ్రిడ్జ్లో ఐస్ క్రీములు, అన్నీ. ఎంత బాధాకరమైన విషయం. కూతురుకు కావాల్సినవి అన్నీ పెడుతున్నావు, కొడుకు కావాల్సినవి అన్నీ పెడుతున్నావు, నీ భార్యకు కావాల్సినవి అన్నీ దొరుకుతున్నాయి. మరి దేవునికి కావాల్సింది దొరుకుతుందా? ఆలోచించండి. నీ ఇంట్లో నీ భార్యకు కావాల్సినవి అన్నీ సెట్ చేస్తున్నావు, కూతురుకు కావాల్సినవి అన్నీ దొరుకుతున్నాయి, కుమారుడికి కావాల్సినవి అన్నీ దొరుకుతున్నాయి, తండ్రికి కావాల్సినవి అన్నీ దొరుకుతున్నాయి, నీ కడుపుకు కావాల్సినవి అన్నీ దొరుకుతున్నాయి, నీ సుఖానికి కావాల్సినవి అన్నీ దొరుకుతున్నాయి. మరి దేవుని వద్దకు వచ్చారు. మరి దేవునికి కావాల్సింది దొరుకుతుందా? లేదా ఈ అంజూరపు చెట్టు లాగానే ఏమీ దొరకట్లేదా? ఒక పాస్టర్ గారు ఎవరన్నా వస్తున్నారంటే ఆ పాస్టర్కి కావాల్సినవి అన్నీ పెడతారు. ఆయన డ్రింక్ తాగితే డ్రింక్ పెడతారు, కొబ్బరి నీళ్ళు తాగితే కొబ్బరి నీళ్ళు, గారెలు, చికెను, మటను, పీతలు, కాయలు, ఎండ్రకాయలు, అన్నీ. బ్రదర్, సిస్టర్, సంగమా, ప్రతిరోజు నీ వద్దకు వస్తున్నాడు దేవుడు. మరి దేవునికి కావాల్సిన నీ వద్ద దొరుకుతుందా? దేవునికి కావాల్సిన ఫలం నీ వద్ద దొరుకుతుందా? కొంతమంది చెప్తుంటారు, అసలు మా ఇంట్లో ఏ కొరత లేదండి పాస్టర్ గారు, అన్నీ సమృద్ధే. పిల్లలకి ఏది కావాలన్నా సమృద్ధి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి, ఆస్తి ఉంది, పొలం ఉంది. కానీ దేవుని వద్దకు వస్తే నీ దగ్గర ఏమైనా దొరుకుతుందేమో. దేవుడు వస్తున్న ప్రతిసారి నీ వద్ద ఏమీయు, చెప్పండి, ఏమీయు దేవునికి కావలసిన ఫలము నీ వద్ద లేదు. అన్ని ఫలాలు ఉన్నాయి. నీ కొరకు ప్రాణం పెట్టి, నీ కొరకు రక్తాన్ని కార్చి, నీ కొరకు సిలువ వేయబడిన నజరేయుడైన యేసు నీ కొరకు ఎందుకు త్యాగం చేశాడంటే నిన్నొక ఫలభరితమైన చెట్టుగా చూడాలని, నిన్ను ఫలింప చేయాలని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యం నుంచి 9వ వాక్యం వరకు మీరు చదివితే ఒక సంఘములో ఒక వ్యక్తి ఎలాంటి ఫలము కలిగి ఉండాలో దైవజనుడైన పౌలు చక్కగా వివరిస్తాడు. చదువుతారా? దేవుని పిల్లల వలె నడుచుకొనుడి, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు ఆయన తన్ను తాను దేవునికి అర్పణమునుగాను బలిగాను. 8వ వాక్యం, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు మీరు వెలుగై ఉన్నారు. వెలుగు యొక్క ఫలం మంచితనము, నీతి, సత్యము కనబడాలి. నీలో మంచితనం కనపడాలి, అదొక ఫలం. నీతి కనపడాలి, అదొక ఫలం. సత్యము కనపడాలి, అదొక ఫలం. ఇవి దొరకడం లేదు, అన్నీ దొరుకుతున్నాయి. పాస్టర్కి కావాల్సినవి దొరుకుతున్నాయి, కూతురికి కావాల్సినవి దొరుకుతున్నాయి, కొడుకు కావాల్సినవి దొరుకుతున్నాయి, అల్లుడికి కావాల్సినవి దొరుకుతున్నాయి. అబ్బో, అల్లుడు వచ్చాడంటే అసలు అల్లుడికి ఏమేం కావాలో అన్నీ ముందుగానే దొరుకుతాయి. కూతురు వస్తుందంటే నా కూతురు అవి తింటుంది, తలకాయలు తింటుంది, కాళ్ళు తింటుంది, అన్నీ దొరుకుతాయి. మరి దేవుడు వచ్చారు, దేవుడు వస్తున్నారు, ప్రతిరోజు నీ వద్దకు వస్తున్నాడు. సింహాసనాసీనుడైన వాడు తన సింహాసనాన్ని విడచి దీనుడై గాడిద పిల్లని ఎక్కి నీ వద్దకు వస్తున్నారు నిన్ను ఫలింప చేయడానికి. కానీ ఏమీ దొరకకుండా ఎండిపోయి ఉన్నావు. మంచితనం అనే ఫలం ఉందా? నీతి అనే ఫలము కలిగి ఉన్నావా?
సత్యమనే ఫలము నీలో ఫలిస్తుందా? నా దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఈ సమయంలో. నిన్ను ధైర్యపరిచిన దేవుడు, నీ అవమానాన్ని తీసివేసిన దేవుడు, నిన్ను ఫలభరితముగా మార్చడానికే నీ యొద్దకు వస్తున్నారు. ఇంకా ఎంతకాలం మోడు బారిపోయి ఎండిపోయి లోకంలో కావలసినవన్నీ సమకూర్చుకుంటున్నావు, కానీ దేవునికి కావలసిన మంచితనం అనే ఫలం, దేవునికి కావలసిన నీతి అనే ఫలం, ఒక సంఘానికి కావలసిన సత్యం అనే ఫలం నీవు ఫలిస్తున్నావా? సరే ఆలోచించండి. నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆయన నీ యొద్దకు వచ్చే ఉన్నాడు. యేసయ్యా, నీవు నా యొద్దకు ఎందుకు వచ్చుచున్నావు? ఒకసారి దేవుణ్ణి అడగండి, నీవు నా యొద్దకు ఎందుకు వచ్చావు? దేవుడు అంటారు, కొంచెం నువ్వు బలహీనుడు అయ్యావు, నిన్ను ధైర్యపరచుటకు. కొంచెం నీ గురించి ఎగతాళి హేళనలు చేస్తున్నారు, ఆ అవమానమును తీసివేయుటకు. ఇంతకాలం నీ వద్దకు వస్తున్నా కానీ నీలో ఏమీ దొరకటం లేదు. నిన్ను ఫలింప చేయడానికే వచ్చాను. దేవుడు నిన్ను ఈ సంవత్సరం ఫలభరితంగా మార్చబోతున్నాడు. వెలుగు ఫలం నీలో ఫలించేటట్లు చేయబోతున్నాడు. మంచితనం నీలో కలుగజేయబోతున్నాడు. నీతిగా నిన్ను నడిపించబోతున్నాడు. సత్యమును అనుసరించి నిన్ను నడిచేటట్లు చేయబోతున్నారు. నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఈ మాటలు మీ హృదయములో భద్రపరచునుగాక.